శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో రెండు విషయాలలో చుక్కెదురైంది. ఒకటి, ఏదైతే ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులతోటి వేధించాలని చెప్పి మరి ఒక అక్రమార్కుడు వేసిన ప్రైవేట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తే మరి దాన్ని అప్పీల్కి వెళ్ళింది ప్రభుత్వం. ప్రైవేట్ పిటిషన్ మీద సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళింది. హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ లో ఇరికించి విచారణ చేయాలని చెప్పి రెండు పిటిషన్లు వేస్తే ఆ రెండింటిని కూడా కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పోలవరం నల్లమల సాగర్ ఆ లింక్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేయాలని చెప్పి కూడా మరి ఏపీ ప్రభుత్వం మీద ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసును కూడా ఆ కేసులో మరి స్టే చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏదైతే మీరే కమిటీ వేసుకొని ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఆగలేరా అని చెప్పడంతో పాటు మరోవైపు ఇది మరి సివిల్ వివాదం కిందకి వస్తుంది కాబట్టి మీరు దీన్ని సివిల్ వివాదం కింద మళ్ళీ కోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేసుకోండి, అవసరమైతే మరి ఏపీ అదేవిధంగా కేంద్రంతో పాటు మిగతా మహారాష్ట్రను కూడా పార్టీలుగా చేర్చండి అని చెప్పి మరి సుప్రీంకోర్టు సలహా ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఏదైతే పిఆర్ స్టంట్ల కోసం అక్కడ ముంబైకి వెళ్ళి అక్కడ ఏదైతే ముకుల్ రోహిత్గి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకున్న ఆ లాయర్ దగ్గర ఉండి ఫోటోలు దిగి తెలంగాణ ప్రజానీకాన్ని మరి ఇక్కడ తప్పుదో పట్టించడానికి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని చెప్పడానికి మరి ఫోటోలు దిగడం, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం, దొడ్డిదారిన మాత్రం కమిటీలు వేసి వాళ్ళకు క్లియరెన్స్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ చర్యల ద్వారా తేడతెల్లమవుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే రైతులకు యూరియా పంపిణీ చేయలేక మరి ఏదైతే ఆ లైన్లు, చెప్పుల లైన్లు, మరి పాస్బుక్ల లైన్లు, పెద్ద ఎత్తున రైతుల లైన్లు రాత్రుల వరకు వేచి ఉండడాన్ని నిలువరించడానికి యూరియా నిల్వలను అందుబాటులోకి తేవలసిన ప్రభుత్వం దాన్ని మరి ఆ లైన్లు లేకుండా ఉండాలంటే మరి ఏదైతే రైతులను షాపులు రానియకుండా యాప్లలో బంధించాలని ఏదైతే చేసిన ప్రయత్నం ఉన్నదో అది వికటించడంతో ఇప్పుడు వాళ్ళకు కార్డులు జారీ చేస్తా ఉన్నది. ఆ యూరియా కార్డులు మరి ఇక్కడ యూరియా అనేది రైతులు మాత్రమే వాడతారు, దాన్ని ఇతర వినియోగం చేసుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు మరి ఇక్కడ యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్టయితే రైతుకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు, ఎప్పుడు చేతిలో డబ్బులు ఉంటే అప్పుడు, ఎంత అవసరం ఉంటే అంత కొనుగోలు చేసుకుంటా ఉంటాడు. కానీ వీళ్ళు ఆ యూరియా నిల్వలను అందుబాటులోకి తేలేక చెతికిలబడ్డ ప్రభుత్వం ఇవాళ యాప్ల పేరుతోటి, కార్డుల పేరుతోటి రైతులను వేధిస్తూ ఉంటే మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు మా డబ్బులు మాకు ఇవ్వండి అని ఓవైపు రోడ్డు ఎక్కడం, మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే అర్చకులు కూడా మాకు వరాల జల్లు కురిపించినావు ముఖ్యమంత్రి, మరి ఎవి మా వరాలు ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి అర్చకులందరూ కూడా రోడ్లెక్కిన పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే సబ్బండ వర్గాలు ఏ విధంగా పీడించబడతా ఉన్నాయి తెలంగాణలో అని చెప్పి మరి ఇప్పుడు తేడతెల్లమవుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే రిటైర్డ్ ఉద్యోగుల అవస్థ మా డబ్బు మాకు ఇవ్వండి, ప్రభుత్వం బాకీ పడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 20,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు కథం దొక్కారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన వారు శాసనం సభను ముట్టడించి రిటైర్డ్ ఉద్యోగుల ఆర్తనాదాలు చెవికెక్కించుకొని ప్రభుత్వం వారిపై దమనకాండను ప్రదర్శించింది, వాళ్ళని అణచివేసే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళ సమస్యల మీద మాత్రం ఇక్కడ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా వాళ్ళను వేధిస్తా ఉన్నది. ఇప్పటికే కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు మరి వాళ్ళు ఏదైతే తమ అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి లక్షలు ఖర్చు అవుతున్నాయి, మాకు సుమారు 70 నుంచి కోటి రూపాయలు రావాలి, మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము ఆధునికమైన చికిత్స చేయించుకుందామన్నా కూడా మరి డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో వాళ్ళు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మా వరాలకు మోక్షం ఎప్పుడు రోడ్డెక్కిన అర్చకులు ధూపదీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్న తమకు 25,000 కనీస గౌరవ వేతనం చెల్లించాలని, నిత్య పూజలకు మరో 10,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్చకులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,758 మంది అర్చకులు చాలని వేతనంతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కు సోమవారం నాడు వినతి పత్రాన్ని అందజేసిండ్రు. మరి మా మీద వరాల జల్లు కులిపించిండ్రు, ఎన్నికలప్పుడు ఆ వరాలను ఎప్పుడు అమలు చేస్తావా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా మరి నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ 2,000 4,000 ఇవ్వలేకపోతా ఉన్నారు. ప్రతి మహిళకి 2,500 ఇస్తా అని చెప్పి మరి ఆ 2,500 దాటేసి మహాలక్ష్మి పథకం కింద ఇంకా మీ బ్రాహ్మణులను ఆదరిస్తాడు మరి ఈ రేవంత్ రెడ్డి ఆదరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి భావించడం మీకు అత్యాశ అవుతుంది. ఇవాళ సబ్బండ వర్గాలను సంతోష పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. అందుకే మరి ఏదైతే ఒక గీత చిన్నదో పెద్దదో తెలవాలంటే దాని పక్కన ఇంకో గీత ఉండాలి. మరి ఏదైతే తెలంగాణ ఏర్పాటు తర్వాత మొట్టమొదట
మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అది రెండోసారి కూడా కొనసాగింది. కాబట్టి ఇంకొకరు వస్తే ఇంతకంటే బాగా చేస్తారేమో అని చెప్పి మరి ఊహించినటువంటి తెలంగాణ ప్రజానీకానికి మార్పు పేరుతోటి 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి 420 అమలు కాని హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచి చిత్రగుప్తుడు రాగా రాసిన మేనిఫెస్టో ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని నిటనిలువునా ముంచింది. దాంతో ఇప్పుడు తేటతెల్లమైంది. బీఆర్ఎస్ ద్వారానే తెలంగాణకు మరి ఇక్కడ శ్రీరామ రక్ష తప్ప ఇవాళ కాంగ్రెస్ ఏదైతే ఏళ్ల తరబడి కాంగ్రెస్ తెలంగాణను ఏ విధంగా విస్మరించిందో, మరి ఏ విధంగా సర్వనాశనం చేసిందో, ఏదైతే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు కనీసం సాగునీరు లేక, తాగునీరు లేక, కరెంటు లేక ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అనే విషయాన్ని మర్చిపోయి మనం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినట్టుగా బీఆర్ఎస్ మీద అలిగి ఇవాళ కాంగ్రెస్ తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లాంటి అసమర్థ ముఖ్యమంత్రి, మరి ఆయన అసమర్థ మంత్రివర్గం అంతా కూడా ఇవాళ అస్తవ్యస్త నిర్ణయాలతోటి మరి 3 లక్షల కోట్లకు దగ్గరలో అప్పు చేసిండ్రు. అయినప్పటికీ కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త పాలసీ లేదు, మరి ఇక్కడ సంక్షేమ పథకాలు అమలైంది లేదు. 6 గ్యారంటీలు 100 రోజులు కాదు కదా, 2 ఏళ్ళు అయినా కూడా పూర్తి చేయలేకపోయిండ్రు. మరి మేము ఇంతే, మాకు ఎవడెవడు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మేము తప్పు చేసినాం అని చెప్పి చెప్పుకోది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తా అంటే కేవలం చేతగాని పనులతోటి ఏం చేయాలో తెలియని పనులతోటి ఇవాళ మన నీటిని అంతా కూడా మరి దోచుకుపోవడానికి ఏపీ ప్రభుత్వం మరి కుట్రలు పడుతూ ఉంటే మరి చేష్టలుడికి చూస్తూ ఉన్నది. చేష్టలుడికి చూస్తూ ఉండడమే కాదు, ఇతోధికంగా సాయం చేస్తూ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏదైతే నల్లమల్ల సాగర్ పై స్టే ఇవ్వాలని చెప్పి మరి కోర్టుకు వెళ్ళిండో, మరి ఇక్కడ కమిటీ వేసుకొని మీరు కోర్టుకు వస్తారా అని చెప్పి మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. నిజంగానే నువ్వు ఈ కమిటీ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చక్కగా సుప్రీంకోర్టుకే పోయి ఇదే స్టే అక్కడ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఇలా కమిటీ వేసి 3 నెలల లోపలనే ఆ కమిటీ రిపోర్ట్ రావాలని చెప్పి ఆ కమిటీకి నువ్వే అంగీకరించి ఆ కమిటీకి నువ్వే మనసుల పేర్లు ఇచ్చి ఇవాళ మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి స్టే తేవడానికి ఇది ఎవరిని మభ్యపెట్టడానికి అంటే మీది నుంచి మరి ఇక్కడ నువ్వు ఏదైతే మరి కనబడేలాగా ఈ పనులు మరి మేము ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి నువ్వు ఇలాంటి మరి చిల్లర చేష్టలు చేసుకుంటూ కింది నుంచి మాత్రం వాళ్ళకు అనుకూలంగా ఏం కావాలనో దానికి మరి పావులు కదుపుతా ఉన్నావు. ఇవాళ కమిటీ వేసి ఉండకపోతే ఇవాళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేకుండా ఇప్పుడు దాన్ని సివిల్ వివాదం కింద చూస్తా ఉన్నది. సివిల్ వివాదాలు ఎన్నడూ పరిష్కారం అవుతాయి మరి కోర్టుల్లో అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కమిటీ వేసుకొని కోర్టుకు వస్తావా? రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న, నల్లమల సాగర్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, నివేదిక వచ్చే వరకైనా ఆగాలి కదా అంటూ న్యాయస్థానం చివాట్లు. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణార్హతపై ధర్మాసనం సందేహం, సివిల్ వివాదం అంటూ వ్యాఖ్యలు, విచారణ 12 వాయిదా. పోలవరం నల్లమల సాగర్ లింక్ పై రాష్ట్ర సర్కార్ డొల్ల వాదన మరోసారి తేడతెల్లం. సుప్రీంలో వాదనలకు విలువ లేకుండా చేసుకున్న ప్రభుత్వం ఎందుకు విలువ లేకుండా చేసుకున్నది అని అంటే వీళ్ళే ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఒక కమిటీ అనేసి ఆ కమిటీకి మెంబర్లను ఇచ్చి మళ్ళా వాళ్ళు పనులు చేస్తారు స్టే అని కోర్టుకు పోతే ఇది ఎవరిని మభ్యపెట్టడానికి? ఇలా తెలంగాణ ప్రజల మరి హక్కు అయినటువంటి ఈ జల హక్కులను ఇలా కాల రాస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా అనే విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ గమనించాలి. మనకెందుకు కమిటీ? వాళ్ళు వేసిన కమిటీలో మనం ఎందుకు మెంబర్లను ఇవ్వాలి? వాళ్ళ ఏదైతే వాళ్ళు మన నీటిని దోసుకుపోవడానికి ప్రయత్నం చేసి దానికి ఏదైతే సత్వరమే మరి అనుమతులు లభించేలా మన ఏదైతే అభ్యంతరాలను కూడా తక్షణం తొలగించేలాగా వాళ్ళు మరి ఏదైతే ఈ జల దోపిడీకి పాల్పడతా ఉన్నారో దాన్ని మనం అడ్డుకోవాల్సింది పోయి సుప్రీంకోర్టుకి వెళ్లాల్సింది పోయి మనమే కమిటీ ఇచ్చి ఇవాళ మరి ఏదో కంటి తుడుపు చర్యగా సుప్రీంకోర్టుకు పోతే తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మరి ఇదే కృష్ణా, అదే విధంగా మరి కృష్ణాలో మన జలవాటా కోసం 299 టీఎంసీలు మాత్రమే ఇస్తున్నటువంటి ఆ తాత్కాలికంగా ఒప్పందాన్ని మరి శాశ్వత ఒప్పందంగా మార్చుకోవడానికి నువ్వెందుకు కమిటీ చేయలేదు? వాళ్ళెందుకు కమిటీకి మెంబర్లను ఇవ్వలేదు? ఎందుకు దాని మీద చర్చలు జరగడం లేదు? ఎందుకు బ్రిజేష్ ట్రిబ్యునల్ మరి ముందుకు సాగడం లేదు? మరి నువ్వెందుకు పోలవరం అదేవిధంగా నల్లమల సాగర్ లింకుకు అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టుకు ఎందుకు కమిటీ చేసి డూడు బసవన్న లాగా చేస్తా ఉన్నావు అని అంటే ఇవాళ కాంగ్రెస్ నిన్ను ఎన్ని రోజులు సీట్లో ఉంచుతుందో తెలియదు. మరి ఇక్కడ కాంగ్రెస్ నిన్ను కదిలించకుండా ఉండాలంటే నీతోటి మరి నీకు వెనుక ఆల్టర్నేట్ ఉన్నట్టుగా వాళ్ళకు తెలవాలి. ఆల్టర్నేట్ ఉండాలి అని అంటే వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు వినాలే. మరి ఇలా చంద్రబాబు నాయుడు కేంద్రం కుమ్మక్కై ఇవాళ తెలంగాణ వనరులను తెలంగాణ జలాన్ని మళ్ళీ దోసుకుపోవడానికి కుట్ర పడతా ఉంటే దానికి ఇతోధిక సాయం అందిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి తన గురువుకు. మరి ఇక్కడ గురుదక్షిణ కింద మన తెలంగాణ మరి వాటాలంతా కూడా వాళ్ళకు దాసోహం చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్కార్కు సుక్కెదురు, సుప్రీంకోర్టులో మాజీ
మంత్రి హరీష్ విజయం విచారణకు అనుమతించాలంటూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై కొట్టేసిన ధర్మాసనం రాధాకిషన్ రావుపై కూడా ఎస్ఎల్పి కొట్టివేత ఆరోపణలకు ఒక్క ఆధారమైన చూపారా అంటూ ప్రశ్న రేవంత్ ప్రభుత్వం పోలీసులపై ధర్మాసనం ఆగ్రహం ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలను భయపెట్టడానికి ప్రయత్నం చేసిందో మరి హరీష్ రావును కూడా అలా ప్రత్యక్షంగా ఇరికించాలని చెప్పి చక్రధర్ గౌడ్ అని చెప్పి సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి అసలే ఆయన మీద అనేక నేరారోపణలు ఉన్నాయి జైలుకు పోయొచ్చిన వ్యక్తి ఆయన ఏదో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ హైకోర్టు పోతే కొట్టేస్తే మరి సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఏంది మరి ఆ వ్యక్తి పోవాలి ఈ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ప్రతిపక్షాలను వేధించడానికి అడ్డదిడ్డమైన కేసులను పెట్టుకోకపోతే ఇక్కడ ఆధారాలు ఇవ్వని చెప్పి మరి కొట్టేసింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి హరీష్ రావును అదేవిధంగా కేటీఆర్ ను బదనాం చేయడానికి కమిషన్ల మీద కమిషన్లు మరి కేసుల మీద కేసులు పెడతా అంటే ఇవాళ ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయింది దేనిలో కూడా చిన్న ఆధారం చూపించలేక ఇవాళ కేవలం మరి ఇక్కడ ఆరోపణల మీద అసత్య ఆరోపణల మీద మరి ఇక్కడ బూతులతోటే నెట్టుకొస్తా ఉన్నాడు ప్రభుత్వాన్ని తప్ప ఇవాళ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదు మరి ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నల్లమల్ల సాగర్ మీద స్టే మరి రెండింటిని మరి అక్కడ ఈ 2 విషయాల మీద నిన్నటి రోజున సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి సుక్కెదురైంది మరి ఇక్కడ ఇలా చేసే విధానాలు ఏ విధంగా ఉన్నది ఇలా అసమర్థత ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు కేవలం డైవర్షన్ కోసమే ఇలా సుప్రీంకోర్టుకు పోయి దీన్ని పెద్దగా మరి అది చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆ స్కీమ్ ను ఆపిందే నేను చంద్రబాబు చెవిలో గుసగుస చెప్తే ఆపిండు అని చెప్పి ఏదైతే చెప్పిండో దాని మీద వెంటనే మరి ఇక్కడ బీఆర్ఎస్ ఆధారాలతో సహా నిరూపించడం అటు ఏపీ సర్కార్ ఖండించి అది జగన్ హయాంలోనే ఆగిపోయిందని చెప్పడంతో పూర్తిగా అబాస్ పాలైండు నిండు సభలో అబద్ధాలాడి తెలంగాణ ప్రజలకు నిట్ట నిలువుగా దొరికిపోయిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి హ్యాపీ న్యూ ఇయర్ ఆఖరి కాలు నిఖిత తండ్రి కన్నీరు మున్నీరు మాజీ బాయ్ ఫ్రెండ్ చేతిలో మెట్టుగూడ వాసి అతం మిస్సింగ్ గా ఫిర్యాదు చేసి భారత్ కు నిందితుడు పరారు చెన్నైలో అర్జున్ శర్మను అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ మన భారతదేశానికి సంబంధించి హైదరాబాదు మెట్టుగూడకు సంబంధించిన అమ్మాయి మరి ఇక్కడ అర్జున్ శర్మ అనే వ్యక్తి ఇద్దరు కూడా మరి అక్కడ రూమ్మేట్స్ గా ఉన్నారట అమెరికాలో మరి ఇక్కడ ఈయన మరి ఆమెను ఏదైతే ఆ ప్రపోజల్ చేసిండో లేదంటే వాళ్ళు ప్రేమించుకున్నారో ఆ తర్వాత బ్రేకప్ అయిన తర్వాత మరి ఆమెను హతమార్చి ఏమెరగనట్టుగా పోలీసులకు తానే ఫిర్యాదు చేసి మరి ఇక్కడ ఏదైతే చెన్నైకి తిరిగి వస్తే చెన్నైలో ఇంటర్పోల్ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు సీఎంపై సభా హక్కుల నోటీసు రాయలసీమ లిఫ్ట్ కృష్ణా జలాలపై అసెంబ్లీని తప్పుదో పట్టించారు అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి బీఆర్ఎస్ అపెక్స్ మినిట్స్ రికార్డుల వక్రీకరణపై ఎమ్మెల్యేల ప్రివిలేజ్ మోషన్ అని చెప్పి మరి సీఎం మీద సభా హక్కుల నోటీస్ ఇచ్చిండు అసెంబ్లీ సాక్షిగా మరి అబద్ధాలన్నింటినీ కూడా నిజాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేసి మరి ఇక్కడ ఏదైతే రాయలసీమ లిఫ్ట్ కృష్ణా జలాల మీద అసెంబ్లీని తప్పుదో పట్టించిండు రాయలసీమ లిఫ్ట్ నేనే ఆపినా అని మరి ఏదైతే చెప్పిండో అది 2020లోనే ఆగిపోయింది అప్పుడు జగన్ హయాంలోనే ఆగిపోయింది అని చెప్పి దానికి తగిన ఆధారాలు అదేవిధంగా మరి కృష్ణా జలాల్లో మరి ఏదైతే కేసీఆర్ హరీష్ రావులు సంతకం చేసి 299 టీఎంసీలకు మాత్రమే ఒప్పుకున్నారు శాశ్వతంగా అని చెప్పి ఏదైతే సభ సాక్షిగా అబద్ధాలు చెప్పిండో వాటన్నిటికి సంబంధించి మినిట్స్ అదేవిధంగా అపెక్స్ కమిటీ రికార్డ్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఏ బడాయి బాబు మారని డాబు తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కట్టానన్న బాబు కాళేశ్వరాన్ని తాను అడ్డుకోలేదంటూ బుకాయింపు గోదావరి పెన్నా లింక్ తో దేశానికే మేలని శుద్ధులు అని చెప్పి ఇక చంద్రబాబు నాయుడు అయితే హైటెక్ సిటీ నేనే కట్టినా హైదరాబాద్ నేనే డెవలప్ చేసినా అని చెప్తాడు ఇప్పటికి కూడా ఇంకా తెలంగాణలో కృష్ణా ప్రాజెక్టులన్నీ నేనే పూర్తి చేసినా అని చెప్పి ఆంధ్రాలో చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక మను పైన కన్ను 50 ఎకరాలు లాక్కునేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ ఎస్యూ తర్వాత మరో వర్సిటీ భూములకు చేరా రిజిస్ట్రార్ కు నోటీస్ జారీ చేసిన రెవెన్యూ శాఖ రియల్ మాఫియాకు అప్పగించే కుట్రలు ప్రభుత్వంపై బగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఇప్పుడు మరో యూనివర్సిటీ భూములపై పడింది హెచ్యూ భూములు లాక్కునేందుకు ప్రయత్నించిన తరాల్లోనే తాజాగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మనుపై కన్నేసింది వర్సిటీ కేటాయించిన భూముల్లో 50 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి మరి ఇక్కడ ఏదైతే వర్సిటీలకు అప్పుడు భూములు కేటాయించిందో ఆ భూముల మీద కన్నేసి ఇలా భూములు అమ్ముకోవడమే ఆదాయం పెంచుకొని చేతగాని రేవంత్ సర్కార్ ఇలా భూములు అమ్మి మరి అప్పులు చేసి ఏదైతే గట్టెక్కించుకుంటూ వస్తుంది ఇలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అప్పులు చేసే దుస్థితికి వచ్చింది ప్రభుత్వం 2.5 లక్షల కోట్లు దాటిపోయి 3 లక్షల కోట్లకు చేరువైంది అప్పులు ఏం చేసినామంటే దానికి సమాధానం లేదు మరి ఇక్కడ దొరికిన కాడికి భూములు అమ్మే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతా ఉన్నది హెచ్యూ భూముల్లో 400 ఎకరాలు ఏదైతే అమ్మకం
నియామకానికి ప్రయత్నం చేసిందో మరి ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా అక్కడ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు 50 ఎకరాలు మను యూనివర్సిటీ ఏదైతే ఉర్దూ యూనివర్సిటీ ఉన్నదో దాని నుంచి 50 ఎకరాలు కొట్టేసేందుకు మళ్ళా ప్రయత్నాలు సాగిస్తా ఉన్నదట. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మధ్యవర్తిత్వం మేలు, మరి ఇక్కడ మీరు లేక ఏదైతే మీరు అక్కడ కమిటీ చేసుకొని ఎందుకు వచ్చిందని చెప్పి నిన్నటి రోజున మరి సుప్రీంకోర్టు చివాట్లు వేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సహకారం ఏది? స్వయం ఉపాధికి చేయూతనివ్వని సహకార ఆర్థిక సంస్థలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆచేతన స్థితిలోకి, ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో ఆచేతన స్థితిలోకి, యువతకు ఉపాధి శిక్షణ కూడా అందించలేక నీరసించిన ఆయన సంక్షేమ శాఖ పరిధిలో 30 కార్పొరేషన్లు, చైర్మన్లు మాత్రం కొన్నిటికే ఉన్నాయి. ఆ చైర్మన్లు వేసడానికి తప్ప ఆ సంక్షేమ శాఖకు సంబంధించిన సహకార కార్పొరేషన్ల నుంచి ఇదివరకు మరి యువతకు ఉపాధికి సంబంధించి కానీ కొత్త మరి ఏదైతే ఆ స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేయడానికి వాళ్ళకు ఊతం ఇవ్వడానికి కానీ ఇవేమి పనిచేయడం లేదు. కేవలం చైర్మన్ గిరి వేసుకొని మరి నేను చైర్మన్ అని చెప్పి ఆ కారుకు బోర్డు వేసుకోవడానికి తప్ప అవి దేనికి కూడా కార్పొరేషన్లు పనిచేయడం లేదు. సమన్వయంతో ముందుకెళ్ళండి అట. రాష్ట్రంలోని 2 ప్రధాన ఎస్టీ వర్గాలు కాంగ్రెస్ వైపు నిలబడేలా చూసే బాధ్యత మాదే మీదే అని చెప్పి మరి దాన్నట శంకర్ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అప్పచెప్పిండట. మరి ఏదైతే ఎస్టీ వర్గాలు కూడా మన వెంటే ఉండాలంటాడు. ఆ లంబాడీలు నివసిస్తున్నటువంటి ఆ ఇండ్లన్నిటిని కూడా కూలదోసి ఆ లంబాడీలను రోడ్డును ఎక్కిస్తా ఉంటాడు. ఈ రకంగా జరుగుతా ఉన్నది ఈయన పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మావోయిస్టులు లేని తెలంగాణ, అజ్ఞాతంలో ఉన్నవారు లొంగిపోవాలంటూ పదే విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న ఎస్ఐబి. మావోలలో రాష్ట్రానికి చెందిన వారు 17 మంది మాత్రమే. తెలంగాణ కమిటీలో దామోదర్ మినహా అంతా ఛత్తీస్గఢ్ వారే. మరి ఇక్కడ మార్చి 31 లోపు పూర్తి స్థాయిలో మావోయిస్టులు నేరేస్తామని చెప్పేదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నదో అందులో భాగంగా మరి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 17 మందే ఉన్నారట. మీరు అందరూ కూడా లొంగిపోండి అని చెప్పి మరి ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నది పోలీస్ శాఖ. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక అందరిది ఊరందరిది ఓ దారి అయితే ఉలిపి కట్టదు ఒక దారి అన్నట్టు ఇవాళ ఏదైతే రాధా కిట్టిగాడు ఇలా తెలంగాణ మీద విషం చిమ్మడానికి బీఆర్ఎస్ ను అంతం చేయడమే ప్రయత్నంతో ఇవాళ ఏ చిన్నగా బీఆర్ఎస్ మీద ఎవరు చిన్నగా మాట్లాడినా పెద్ద బ్యానర్ ఐటమ్లు పెట్టి ఇవాళ కవితను అనేక రకాలుగా విమర్శించిన ఆంధ్రజ్యోతి ఇలా కవితకు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఈ స్పేస్ కేటాయిస్తా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణను సర్వనాశనం కావాలని చూస్తున్న పత్రికలు ఏవైనా ఉన్నాయనంటే అది ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రమే. ఇవాళ ప్రజా సమస్యలను మరి ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పత్రికలు ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి బూట్లు నాకుతూ ఇలా రేవంత్ రెడ్డిని ఏ విధంగా నిలబెట్టాలి, బీఆర్ఎస్ ని ఏ విధంగా దెబ్బకొట్టాలని చెప్పి ఇగో ఈ రకంగా ఏదైతే ఆ చిన్న విషయాలను భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నది. కవిత నిన్న కన్నీరు పెట్టిందట. ఎందుకు నిన్ను ఎంపీని చేసి ఎమ్మెల్సీని చేసి రెండోసారి మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ ఎమ్మెల్సీని చేస్తే ఇవాళ నువ్వు కంటతడి పెట్టి మరి ఏం సాధించాలనుకుంటా ఉన్నావు? ఇవాళ కేసీఆర్ ను ఉరేస్తా అన్న వ్యక్తికి వంతవాడుకుంటా తిరుగుతున్న ఈ శూర్పనక్కను ఇవాళ రాళ్లతోడి కొట్టి చంపినా తప్పులేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకు నువ్వు ఇలాగే చేసుకుంటా ఇలాగే బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద మరి నువ్వు ఇదే విధంగా అవాకులు చెవాకులు వెళ్తే ఖచ్చితంగా నిన్ను రాళ్లతోడి కొట్టి చంపుతారు తప్పకుండా. మరి ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకొని చక్కగా ఇంట్లో వాడి ఉంటే మేలు తప్ప ఇవాళ బీఆర్ఎస్ నేను ఏమో చేస్తా అంటే నువ్వు నా కన్న తండ్రి కేసీఆర్ అని చెప్పి నీ ఆస్తిలాగా ఫీల్ అవుతా ఉన్నావు. ఇవాళ కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలందరి ఆస్తిగా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ తెలంగాణకు బాపు. మరి ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి మీద విమర్శలు చేస్తూ ఇవాళ కేసీఆర్ కడుపున చెడబుట్టింది కవిత అని చెప్పి పేరు తెచ్చుకుంటున్నావు. ఇకనైనా మారు అని చెప్పి తెలంగాణ ప్రజానీకం నిన్ను హెచ్చరిస్తా ఉన్న పరిస్థితిని కూడా చూడవచ్చు. కూర్చొని మాట్లాడుకోండి, మరి ఇక్కడ కూర్చొని మాట్లాడుకోండి అనే అంశాన్ని ఈ పత్రికలు మరి చేస్తున్నాయి. కానీ కమిటీ ఎందుకు వేసినావు, కమిటీ వేసిన తర్వాత రిపోర్ట్ వచ్చరాక ఎందుకు ఆగుతలేవు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు ప్రశ్నించిన అంశాన్ని మాత్రం దాస్తా ఉన్నాయి. ఖచ్చితంగా కమిటీ వేసి నువ్వు ఇటు సహకారం అందిస్తావు, ఏదైతే తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ పిటిషన్లు వేస్తావు. ఇదే ద్వంద్వ నీతి కాంగ్రెస్ది. ఇవాళ తెలంగాణ జలహక్కు కాపాడడంలో వీళ్ళకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి దీంతో తేటతెల్లమైంది. నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు. నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు ఇలాగే కొనసాగిస్తే భారత్ పై టారిఫ్లు పెంచేస్తా. ఇక పిచ్చోని చేతిలో రాయి ఉంటే ఏ విధంగా ఉంటుందని ఈ ట్రంప్ చేతిలో అమెరికా పగ్గాలుంటే మరి అదే విధానాన్ని కొనసాగిస్తా ఉన్నది. ఇవాళ కేవలం నోబెల్ బహుమతి కోసం ఇవాళ దేశాల మీద కక్షలు కట్టి నన్ను సిఫారసు చేయలేదని చెప్పి మరి ఈ రకంగా ఏదైతే టారిఫ్ల పేరుతో వేధింపులు చేస్తూ సొంత దేశ ప్రజలనే మరి ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనుల్లో తీవ్ర జాప్యం, ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు.
సనత్ నగర్ టీమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం తుది దశకు ఆల్వాల్ టీమ్స్ భవనం ప్లాన్లలో మార్పులతో కొత్తపేట టీమ్స్ ఆలస్యం వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీకి మరో 6 నెలలు అని చెప్పి 2 నెలల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల ఏ పని చేయలేదనడానికి ఇదే నిదర్శనం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ప్రశ్నించకుండా కేవలం ఆ అంశాన్ని మాత్రమే ఇక్కడ స్ఫురిస్తుంది ఈ ఆంధ్రజ్యోతి. మరి దీనికి ఈ 2 నెలల నుంచి ఇవి పూర్తి కాకపోవడానికి కారణం ఎవడు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయకుండా కేవలం ఇక్కడ ఆగిపోయినాయి, ఏదో అధికారులు తప్పిదాం అన్నట్టుగా మరి ఇక్కడ ఏదైతే అంశాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తాడు. ఇవాళ మరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ మరి ఇక్కడ హైదరాబాద్ లో కూడా నలుదిక్కుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించింది. అదేవిధంగా మరి ఇక్కడ వరంగల్లో ఎంజిఎం దవాఖానను ఆధునీకరించడానికి అక్కడ ఉన్న జైలును బయటికి తరలించి నడి బొడ్డున ఇక్కడ పెద్ద మరి ఇక్కడ హాస్పిటల్ మొదలు పెడితే మరి ఇక్కడ కేసీఆర్ హయాంలో చకచక పనులు జరుగుతాయి. 2 ఏళ్ల నుంచి ఆ పనులు చెతికిల పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణహత్య, కత్తితో పొడిచి నిఖితను హత్య చేసిన మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అట. మరి ఇక్కడ పూలే దంపతుల జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం, కుల నిర్మూలనకు మహిళా విద్యకు వారి పోరాటం అద్భుతం అంటున్న సీఎం. మంత్రులతో కలిసి పూలే సినిమాను చూసిన రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో సినిమాకి వెళ్ళిన నేతలు ఎంత మరి ఏదైతే సమస్యలన్నిటినీ గాలి కొదిలి ఇవాళ ఎంత మరి ఉల్లాసంగా ఉన్నారు, ఎంత నింపాదిగా ఉన్నారో, ఎంత మరి ఇక్కడ ఖాళీగా ఉన్నారు మంత్రులు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సినిమాకి వెళ్ళేందుకు టైం దొరుకుతా ఉన్నది కానీ ఇవాళ గురుకుల విద్యాలయాల్లో మరి ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. దాని మీద ఒక సమీక్ష చేద్దామని రేవంత్ రెడ్డికి లేదు. ఇవాళ పురపాలక శాఖ ఆయన చేతుల్లోనే ఉన్నది, హోంశాఖ ఆయన చేతుల్లోనే ఉన్నది, విద్యాశాఖ ఆయన చేతుల్లోనే ఉన్నది. ఈ 3 కీలక విభాగాలలో ఏ రోజన్నా మరి ఇక్కడ పోలీసులతోటి హోమ్ మినిస్టర్ గా రివ్యూ చేసిండా? మరి అదేవిధంగా విద్యాశాఖ పరంగా రివ్యూ చేసిండా? విద్యాశాఖకు కమిషన్ వేసిండు, దానికి చైర్మన్ వేసిండు. ఈయన కలిసి ఇప్పటి వరకు సాధించిన పురోగతి ఏంది? మరి వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలో మాత్రమే ఎందుకు గురుకులాల్లో మరి ఈ విషాహారంను మరి తిని అస్వస్థలకు గురైతా ఉన్నారు? గురుకుల విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, అనుమానాస్పద స్థితులలో మృత్యువాత పడతా ఉన్నారు. దీనికి కారణాలు ఏందనే దాని మీద వీళ్ళకు టైం దొరకదు. కానీ ఈ విధంగా పిచ్చాపాటి పెట్టి ఏదైతే మేము పూలే సినిమా చూసినాం అని దాన్ని ఏదో గొప్పగా మరి ప్రజెంట్ చేసుకోవడానికి ఇలా పూలే సినిమా చూస్తే కాదు, పూలే ఆశయాలను కొనసాగించాలి. పూలే ఇలా ఆ రోజు ఎలాంటి సౌకర్యాలు లేని రోజున ఊరూరా పాఠశాల స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేసిండు. ఇలా విద్యాశాఖని చేతిలో పెట్టుకుని విద్యను మొత్తం నిర్వీర్యం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ విధంగా వీళ్ళకు సమయం దొరుకుతుంది కానీ ప్రజా సమస్యల పరిష్కారం మీద మాత్రం వీళ్ళు కూర్చొని మాట్లాడడానికి సమయం దొరకదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే విచారణ అర్హతే సమస్య, అసలు విచారించే అర్హతే లేదని చెప్తా ఉన్నారు. నల్లమల సాగర్ మీద స్టే అంటే ఎందుకు అని అంటే వీళ్ళు కమిటీ చేసిండు, మీకు మీరే కమిటీ చేసుకొని మీకు మీరే మేము పరిష్కారం చేసుకుంటామని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎవరిని బదనాం చేద్దామని వచ్చిండు, ఎవరి మీద మరి ఇవి చేద్దామని చెప్పి చూస్తా ఉన్నారని మరి సుప్రీంకోర్టు చీవేట్లు వేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రకంగా మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చందంగా మరి ఇక్కడ నీటి హక్కులు అన్నిటిని మనం ఎందుకు కోల్పోతా ఉన్నాం అని అంటే గత ప్రభుత్వమే కారణం అని అంటాడు. కృష్ణాలో 299 టీఎంసీలు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో 50 ఏళ్ల నుంచి అదే వివక్ష కొనసాగుతా ఉన్నది. దాన్ని సెక్షన్ 3లో చేర్చాలని చెప్పి మరి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇవాళ ఏదైతే విభజన చట్టం రూపొందించిందే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు చేర్చలేదు, డిండి ప్రాజెక్టును ఎందుకు చేర్చలేదు, కల్వకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్టులు ఎందుకు చేర్చలేదంటే కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు. మరి అక్కడ ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా దీన్ని మరి ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని చెప్పిన దాని విషయాన్ని పక్కన బట్టి ఇవాళ కేసీఆర్ చేయబట్టే 299 టీఎంసీలకు మరి మనం పరిమితమైనవని మేము ఏదైతే 71% అడుగుతామని చెప్పి మరి ఇక్కడ 71% అడుగుడు వేరు, నువ్వు చూపించేదేమో ఏదైతే కోర్టులో కేసు వేసినట్టు మరి ఇక్కడ చేసే పనులేమో కమిటీ చేసి వాళ్ళకి అనుకూలంగా తీర్మానం చేసినట్టుగా చందంగా నీ పనులు ఏవైతే పేపర్ల మీద కనబడేది వేరు, నువ్వు అంతర్గతంగా చేసేది వేరు అని చెప్పి మరి ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఇవాళ ఏదైతే గోదావరి ప్రాణహిత నీరు మరి ఏదైతే బయటికి వెళ్ళిపోతా ఉన్నదో మరి ఇలా కాళేశ్వరం మీద కుట్రలు అన్ని ఏదైతే ప్రాణహిత నీటినంటా కూడా కిందికి వదులుతా ఉన్నావు. ఇలా 9 ఏడు దగ్గర ప్రాజెక్టు సాధ్యం కాదని తెలిసినా కూడా ఇంకా మరి డొంక తిరుగులు మాటలతోటి ఇవాళ బీఆర్ఎస్ ను బదనాం చేయడానికే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఏదైతే మరి గత ప్రభుత్వం చేసినటిని కొనసాగించుకుంటూ ఇంకా మెరుగ్గా పరిపాలన చేయాల్సిన నువ్వు
ఇక పరిపాలన ఏం చేయాలనో ఏ విధంగా చేయాలనో తెలియక కేవలం రియల్ ఎస్టేట్ తెలిసిన నువ్వు ఆ రియల్ ఎస్టేట్ నే కుప్పగూల్చి నువ్వు మాత్రమే తెలంగాణలో రియల్టర్ గా ఉండాలని చెప్పి ఇలా ఫ్యూచర్ సిటీ పేరుతోటి దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసి తరతరాలు తిన్న తరగని అంత ఆస్తిని సంపాదించుకొని ఆ తర్వాత గద్దె దిగితే ఇక కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలకు మనం ఏదైతే ఇవన్నిటిని చేయాలంటే మనకు రూపాయి కూడా మిగలదు కాబట్టి ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి మీరు జేబులు నింపుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారు నువ్వు నీ మంత్రివర్గం తప్ప. ఇలా తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు మరి ఆలోచించడం లేదు. మరి ప్రజలకు కూడా ఇది అవగతం అవుతా ఉన్నది. ఖచ్చితంగా మీకు ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.